అవర్ ముందు ఐ టాక్ టు యు. సంతోషం. కుట్ర ఏ రకంగా జరుగుతున్నది అనేది బట్టబయలైంది. ఇవాళ వాళ్ళిద్దరూ కలిసి సమాజంలో మత ఘర్షణలను రేకెత్తించడానికి, కుల ఘర్షణలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నం స్పష్టంగా మనకు కనబడతా ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒక కుట్రపూరిత ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరచాలనేటువంటి ఆలోచనతోటి చేస్తున్న ప్రయత్నం ఇవాళ ఇప్పుడు మనకి ఆధారాలతో సహితం మనకి కనపడ్డాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎలా చేసుకోవాలో మాట్లాడుకుని ముందుగానే ఒక ప్లాన్ వేసుకుని పక్కాగా ఈ కుట్ర పన్నుతున్నట్లుగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇవి కుల మత ఘర్షణలు రేకెత్తించడానికి వారు చేస్తున్న ప్రయత్నంగానే దీన్ని మనం భావించాలి. అయితే తెర మీద మనకి ప్రకాష్ రాజ్, రావణ్ కనపడుతున్నారు, కానీ వీరిద్దరు వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు, అది ఎవరు, దీన్ని ఇలా నడిపిస్తున్నారు, ఏ రకంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది బయటికి తేలాల్సి ఉంది. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడేటువంటి మాటల్లో ఒకటి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము వినిపించినటువంటి ఆ ఆడియో టేపుల ద్వారా ప్రకాష్ రాజ్ని సూటుగా మేము అడిగేది ఒకటే, నీకు రావణ్కి మధ్య అక్రమ సంబంధం ఉంది అనేటువంటి మాట నిజమా కాదా, ఇది స్పష్టంగా నువ్వు చెప్పాలి. అదేవిధంగా మీకు సనాతన ధర్మం అంటే గిట్టదు, భారత జాతీయవాదం, మనందరం భారతీయులు అనేటువంటి మాట కూడా మీకు నచ్చదు. అందుకే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే జాతీయవాదం మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పదే పదే అవాకులు చవాకులు పలుకుతూ ఉంటారు. మేము ఇప్పుడు ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇలాగ మీరు మాట్లాడేటువంటి ప్రకాష్ రాజ్ గారు కానీ రావణ్ కానీ 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి మానవ హక్కుల ఉల్లంఘన సమయంలో మీరు ఎందుకు గొంతు చించలేకపోయారు? మీరు ఎందుకు ఆ రోజు జస్ట్ ఆస్కింగ్ అనలేకపోయారు? ఆ రోజు మీకు కనపడలేదా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని, డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాల వల్ల ఆయన చనిపోవడం వాస్తవం కాదా? ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? వీధి సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి దళిత డ్రైవర్, ఆయన్ని ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆనాడు జస్ట్ ఆస్కింగ్ అని ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? కన్వీనియంట్గా మీరు మాట్లాడడానికి మాత్రమే జస్ట్ ఆస్కింగ్ ఉపయోగపడద్దా? అదేవిధంగా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు, సాక్షాత్తు రాముల వారి విగ్రహంలో ఆ తలను నరికేసినప్పుడు మీరు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేకపోయారు? అసలు దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి? మీరు ఇలా మాట్లాడడానికి ప్రత్యేకించి ఒకటే మాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రకాష్ రాజ్ కానీ అదేవిధంగా రావణ్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యారనేటువంటి మాట స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ రకంగా ఘర్షణలు రేకెత్తించాలనేటువంటిది ఒక పెద్ద ప్రయత్నం, పెద్ద కుట్ర జరుగుతుంది. అయితే దీనికి వెనక నుంచి నడిపిస్తున్నటువంటి ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి లోగుట్ ఏంటి? అది పెరుమాళ్ళు కిరుకు కాదు, ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోతానే ఉంది. ఇవాళ మీరు ప్యాలెస్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న షెల్ కంపెనీల నుంచి మీకు నెల నెల ఎంత ముడుతుంది, ఎంత డబ్బు ముడితే మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ కూడా ఎక్కడైనా ఇలాంటివి ఏం జరిగినప్పటికీ కూడా జస్ట్ ఆస్కింగ్ అని అడుగుంటే ఈ ప్రశ్న కూడా ఉత్పన్నం అయ్యేది కాదు. మీరు కన్వీనియంట్గా ఇవాళ మాత్రమే ఇలా అడుగుతున్నారంటే, ఒక ప్యాలెస్లో ఉన్నటువంటి నాయకుడు నడుపుతున్నటువంటి నాటకాన్ని మీరు తెర మీద పాత్రధారులుగా పోషిస్తున్నారు. వారి దగ్గర నుంచి నెలలా పైకు ముడుతుంది మీకు. దానితోటి మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించడానికి చేసే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట ఈ ఆడియో ట్యూపుల ద్వారా మనకు అర్థమవుతుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో విద్యుత్తు కానీ, రోడ్లు కానీ, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ ఇవాళ దేశం అంతా కూడా ప్రత్యేకంగా కొనియాడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా మీకు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, అభివృద్ధిని మీరు చూడలేరు, సంక్షేమాన్ని మీరు చూడలేరు. మీకు ఎక్కడైనా మత ఘర్షణలు రేకెత్తించి మీరే ఆ మంటలు రేగుతుంటే దాని దగ్గర చలి కాసుకునేటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవాళ ప్రకాష్ రాజ్ అండ్ రావణ్ అనేటువంటి మాట స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా మేము పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాం, మీరు 100% ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల్ని అణచివేయకపోతే ఇది
పెనుభూతంగా మారి మన రాష్ట్రంలో ఇబ్బందులు కలిగించేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకి తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ టాస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? అయినా అవసరం లేనప్పుడు ఏదో రకమైన ఘర్షణ సృష్టించడానికి జస్ట్ టాస్కింగ్ వస్తుంది తప్పితే బయటికి, లేకపోతే ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ విధానాన్ని బయటికి తీసుకొచ్చి తద్వారా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాలనేటువంటి మాటని మేము